హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోటీ కర్రీ. ఇప్పుడు మా మమ్మీ చేస్తారు, నేను వీడియో తీస్తాను. ఇలా ఉడకపెట్టుకోవాలి బోటీని. నెక్స్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి హీటెక్కినాక మనం ఆయిల్ వేసుకుందాం. ఇలా కడాయి హీటెక్కినాక మనం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కూడా హీటెక్కినాక మనం ఆనియన్ యాడ్ చేద్దాము. ఆయిల్ హీటెక్కిన ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తుంది మమ్మీ. ఇలా ఆనియన్ యాడ్ చేసినాక ఒకసారి కలుపుకోవాలి. దీన్నంటే 5 మినిట్స్ అంటే ఉడకనిద్దాము ఆనియన్స్ని. ఇలా మూత పెట్టేసింది ఫ్రెండ్స్. 5 మినిట్స్ అంటే వేగనిద్దాం. ఇలా మమ్మీ రోట్లో దంచుకుంటారండి. ఆ ఆనియన్ వేగేలోగా అల్లమును వెల్లుల్లిపాయ వేసుకొని దంచుకుంటారు. అది మెత్తగా దంచుకోవాలంట. ఆనియన్ వేగేలోగా దంచుకోవాలి. ఇలా కొంచెం లైట్గా వేగినాక కొంచెం పసుపు వేయాలంట ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోవాలి. ఇలా మమ్మీ దంచేసుకున్న అల్లం పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తున్నారు. మీరు కూడా రోట్లోనే దంచుకోండి, చాలా టేస్ట్ బాగుంటుందంట. అప్పటికప్పుడు ఫ్రెష్ ఇది వేసుకోవచ్చు. ఇలా వేసినాక పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేగాలంట. ఇలా ఉడికిన బోటీని ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలంట. బోటీ మొత్తం దీంట్లో యాడ్ చేయాలంట. ఇలా యాడ్ చేసేసినాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ టమాటో యాడ్ చేయాలంట. టమాటో కూడా యాడ్ చేసినాక ఒకసారి మొత్తం కింద నుంచి పైదాకా కలిపెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిపెట్టుకున్నాక అమ్మ సాల్ట్ వేసుకుంటారు, అది కల్లుప్పు యాడ్ చేసుకోవాలంట. ఇలాంటి కూరల్లోకి రాళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుందంట. ఇలా వేసుకున్నాక మీరు తగినంత వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి కొంచెం బాగా మగ్గనివ్వాలంట. ఈలోగా మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక కారం యాడ్ చేసుకోవాలంట. మీరు తగినంత వేసుకోండి, మేము కారం ఎక్కువే తింటాము. ఇలా కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి కలుపుకున్నాక మసాలా పొడి వేసుకోవాలంట. ఇది మేము ఇగురు కూర కింద చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేయము. ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం మూత పెడదాము. ఒక 3 మినిట్స్ అంట కారం అంతా పట్టాలంట. నెక్స్ట్ మనము ఈలోగా కొత్తిమీర తీసుకొని శుభ్రం చేసుకుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయాలంట. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్నాక అయిపోయినట్టే ఫ్రెండ్స్. వెరీ సింపుల్ కదా మా మమ్మీ చేసిన బోటీ ఇగురు కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.